కీర్తనలు 98వ వచనము చదువు. ఆయన ముఖము కాంతి ప్రసరించగానే మనలో ఉన్న పాపం మనకు కనిపిస్తుందంట. మన పాపాన్ని చూపించే ఒకే ఒక శక్తి ఇది ఈ లోకంలో ఆయన సన్నిధి, ఆయన ముఖకాంతికి మాత్రమే ఉంది. ఎక్కడ కానీ మన పాపం మనకు కనిపించదు. మనల్ని మనం ఎంతో మెచ్చుకుంటూ ఉంటాం. నేను మంచిగున్నాను, నేను మంచిగున్నాను, నేను మంచిగున్నా. మనల్ని ఎవరైనా మన తప్పు చూపించేంత వరకు మనకు ఆ పాపం కనబడదు. కానీ దేవుని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ముఖకాంతి అంటే ఇక్కడ ఆయన సన్నిధి, ఆయన ప్రెజెన్స్లోకి వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడేది ఏమిటంటే మన రహస్య పాపములే మాట్లాడతాడంట. మామూలుగా మనము రహస్యంగా చేసిన, దావీదు అంటాడు, రహస్యముగా నేను చేసిన నా పాపమును క్షమించు అంటాడు. ఇంకో చోట అంటాడు, నా దురభిమాన పాపమును క్షమించు అంటాడు. కాబట్టి నా పాపమును క్షమించు అంటాడు. కాబట్టి పాపం అనేది మనల్ని వెంటాడుతూ ఉంది. అయితే ఈ రహస్య పాపం అంటే ఏంటి? రహస్య పాపం అంటే ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకున్న పాపమా? చూద్దామండి. మొట్టమొదటిగా చదువుదాం, చదివిన తర్వాత ధ్యానిద్దాం. చదువు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుకో. నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుని నన్ను సమానుగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇక్కడ పాపం అంటే ఏంటంటే మనస్సుతో చేసేది. ఈ కెరూబుకున్న ప్రత్యేకత ఏంటంటే అందరికి వస్తే పరలోకం వెళ్ళిపోదాం అంటే, పరలోకం అప్పుడే పంపంలేండి, కొంచెం యూ కెన్ ఫీల్ హెవెన్. అందరికి వస్తే పరలోకంలో మనం కూడా దేవదూతల వలె మనం ఊహించుకుందాం. అట్లా మనకు సులభంగా అర్థమైంది, ఎందుకంటే అంతా చూపించలేను. మీకు బైబిల్లో 3 అధ్యాయాల తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 3 అధ్యాయాలు చదవాలి. ఆ 3 అధ్యాయాలు ఏంటంటే యెషయా గ్రంథం 14, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు ఒకటే. దాంట్లో సారాంశము ఒక 2 నిమిషాలు చెప్తా. అందరు చెప్పండి. అప్పటికి ఇంకా ఈ లూసిఫరు సాతానుగా మారలేదు, వాడు డైరెక్ట్ సైతాన్గా కాలేదు. ఈ సైతాన్ అనేటోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడు ఈ సైతాన్? నిజానికి వాని పేరు సైతాన్ కాదు, వాని పేరు ఏం పేరు అంటే లూసిఫర్. ఏం పేరు? లూసిఫర్. ఈ లూసిఫరు మన భాషలో చెప్పాలంటే, తెలుగులోకి తర్జుమా చేస్తే తేజో నక్షత్రం, ఇంగ్లీష్లో బ్రైట్ స్టార్. ఏంటి? బ్రైట్ స్టార్, తేజో నక్షత్రం. ఈ బ్రైట్ స్టార్ అనబడిన ఈ యొక్క కెరూబు పరలోకముల దేవదూతలు ఉండేవారు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది సంఖ్య అంటే, వాళ్ళ సంఖ్య గురించి చెప్పాలంటే వాళ్ళకు పేరు నక్షత్రములు. వాళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి వారిని నక్షత్రాలతో సంబోధిస్తాడన. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి పునాది రాయి వేసిన వాడెవడు అంటే అంత నక్షత్రములు యుద్ధము, సిసెరాతో యుద్ధము చేసెను. కాబట్టి ఓ తేజో నక్షత్రమా. ఆ నక్షత్రముల పేర్లు ఏంటంటే వాళ్ళ పేరు ముందర స్టార్ ఉంటుంది. వాళ్ళ పేరుని ఏమైనా సంబోధిస్తారు? స్టార్ అని పేరుతో వాళ్ళని సంబోధిస్తారు. తేజో నక్షత్రం. వాళ్ళ ప్రతి పేరు పక్కన లాస్ట్లో ఏముంటుంది? తేజో నక్షత్రమా, వాళ్ళ పేర్లలో. అయితే ఆ నక్షత్రాలన్నీ కూడా ప్రభుని ఆరాధిస్తున్నాయంట. వాళ్ళు ఆరాధించాలంటే వాళ్ళకి రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకోవాలా, 2 రెక్కలతో ఎగురుతూ ఉండాలా, 2 రెక్కలతో ముఖం కప్పుకోవాలా. అది వాళ్ళ దేవుని సమ్ముఖంగా రావాలంటే ఇట్లా రావాలన్నమాట. అలా ఆరాధిస్తున్నప్పుడు ప్రభు తన మనసులోని విషయాన్ని చెప్పాడు. ఆయనకున్న బలహీనత ఏంటంటే తనలో ఏది దాచుకోడానని. ఆయన ఆ హెవెన్లో చెప్తున్నాడు, నేను ఒక లోకంలో ఒక సృష్టిని చేయబోతున్నాను, జగత్తును పుట్టించబోతున్నా. దాంట్లో మట్టి ఉంటుంది. ఆ మట్టితో మనిషిని చేస్తాను. ఆ మనిషికి పలకండి, నా స్వరూపము, నా పోలిక, నా జ్ఞానము, నా అధికారములు, నా జీవము, నా ఆత్మ, నా శ్వాస, నా యొక్క ఆ గుణలక్షణాలు నావన్నీ వానికి ఇచ్చేస్తా. వాని మహిమా ప్రభావములతో కిరీటం ధరింపజేస్తా. ఆ మట్టి మనిషికి ఒక దినమున నా సింహాసనము కూడా మహిమగల సింహాసనమును అతడు స్వతంత్రించుకునేట్లుగా. అంతవరకు దేవతలు చక్కగా వింటున్నాయంట. అవన్నీ స్వరూపం ఇచ్చుకో, పోలిక ఇచ్చుకో, జ్ఞానం ఇచ్చుకో, అన్నీ మాకు అవసరంలే. ఆఖరికి ఏమన్నాడు? సింహాసనం కూడా ఇచ్చేస్తానేసరికి జలసి స్టార్ట్ అయింది. ఆ దూతలందరికీ వాటిలో అవి 4 భాగాలు. 4 భాగాల్లో 1% భాగాలకు అంటే 1000 మందిలో 250 మందికి
అర్థం చేసుకోండి. లేక 1,00,000 మందిలో 25,000 మందికి, లేక 1,00,000 మందిలో 25 లక్షల మందికి. వాళ్ళ సంఖ్య మనకు తెలియదు కదా, ఎంతమంది మనకు తెలియదు. 1:4 అసూయ వచ్చిందంట. అసూయ వచ్చేసి అవన్నీ టీం అయ్యాయి. ఆ టీంకి ఒక లీడర్ వచ్చాడు, వాడే లూసిఫర్. అలా అన్నారు, ఇంకా మనం ఇట్లా వదిలేస్తే దేవుడు, అందరు చెప్పండి తెలుగులో, దేవుడు అన్నాడు అంటే అన్నంత పని చేస్తాడని వాళ్ళకి తెలుసు అని వెంటనే ఇంగ్లీష్ చెప్పండి, వార్ డిక్లేర్ చేశారు. ఏం చేశారు? పరలోకంలో ఆ 4 3 భాగములు మాత్రం సరే అనుకున్నాయి. ఈ 1%, 1:4% మాత్రం ఒక టీం అయిపోయి దేవుని యుద్ధం చేశాయి. మీకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో పలకండి, 3వ వచనం పలకండి. నక్షత్రములలో 3వ భాగము ఆయన్ని ఎదిరించిన రాయబడి. ఇట్లా క్లియర్గా ఉంది. నక్షత్రంలో 3వ భాగము దేవుని ఏం చేశాయంట? తిరుగుబాటు చేసి, మీ ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, తిరుగుబాటు చేశాయి. ఆ తిరుగుబాటు కారణం ఎవరంటే ఈ లూసిఫర్. వాని భాష, బైబిల్ భాషలో వాని పేరు సర్పము, తోక. దాన్ని చదవనమాట, ఒక్క మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4 అందరు చూడండి. దాని తోక ఈడ్చి వాటిని భూమి మీద పడవే. చాలు. లూసిఫర్ పేరే. లూసిఫర్కి ఏమని సంబోధిస్తున్నాడు దేవుడు? తోక. తోక ఎవరుకుంటుంది? పాము. ఈ అధ్యాయం చదువుకోండి, వాని పేరు సర్పం అని ఎన్నిసార్లు రాస్తాడు. ఆ సర్పము దాని తోకతో ఆ దేవదూతలలో 3వ భాగాన్ని అలా వశపరుచుకొని దేవుని యుద్ధం డిక్లేర్ చేసింది. ఆ యుద్ధం డిక్లేర్ చేస్తానే ఇవేమో సృజించబడ్డాయి, ఆయనేమో సృష్టికర్త. అందరు చెప్పండి, సృష్టికర్త మీద సృష్టి తిరుగుబాటు చేసింది. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ దూతలందరూ ఎవరెవరైతే తిరుగుబాటు చేశారో వారందరినీ ఇక్కడికి వచ్చి ఆపుతా. మీరు ఎవరైనా ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది. దాంట్లో ఒక సబ్జెక్ట్ వస్తుంది, ప్యారడైజ్ లాస్ట్ అని. ఎంఏ ఇంగ్లీష్లో ప్యారడైజ్ లాస్ట్, జాన్ మిల్టన్ రాస్తాడు ఆ సబ్జెక్ట్. దాంట్లో నేను చెప్పేవన్నీ ఉన్నాయి. అప్పుడు ఈ భూలోకం ఇంకా పుట్టలే. అప్పుడు వారందరినీ దేవుడు ఏం చేశాడంటే తన నోటితో ఆ ఊపిరితో బంధించేశాడు. వాళ్ళందరూ కట్టగట్టేసి వారిని పరలోకము నుంచి తోసేశాడు. తోసేసినప్పుడు వాడికి ఏం చేశాడంటే వారికి ఉన్న ఇమేజ్ తీసేసి వారికి సర్పరూపములు ఇచ్చాడు. నాటే సర్పం, డ్రాగన్ అంటే తెలుగులో బైబిల్లో భుజంగము అని ఇచ్చారు. కీర్తన 91:13లో నువ్వు భుజంగములను అనగదు. తెలుగులో, ఇంగ్లీష్లో భుజంగం అన్న కాడ డ్రాగన్ అని ఉంటుంది. ఆ డ్రాగన్ రూపం ఇచ్చేసి వాటిని పరలోకము నుంచి తోసేశాడు. అప్పుడు తోసేసినప్పుడు అవి 3 భాగాలుగా విభజించబడ్డాయి. అంటే అందరు చెప్పండి, దుష్టత్వములో కూడా పర్సెంటేజ్ ఉంటుంది. వీడు చాలా పచ్చి పాపాత్ముడు, వాడు పాపాత్ముడు, వాడు పాపాత్ముడు, పచ్చి పాపాత్ముడు. అలా దయ్యములలో 3 భాగాలుగా కేటగిరీ ఉన్నాయంట. ఆ 3 కేటగిరీలను పరలోకం నుంచి తోసేశాడు. తోసేస్తూ 3 స్థలాల్లో పట్టేశాడు వాడిని. 3 స్థలాల్లో మొదటి భాగాన్ని 2వ పేతురు 2వ అధ్యాయం. ఇవేవి నేను సొంత మాటలు కాదండి, బైబిల్ తీసుకొని చెప్తున్నా. 2వ పేతురు 2వ అధ్యాయం అందరు చదవండి. 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు ఇది ఇలా ఉంచుకొని యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో బంధించి, ఇదొక బ్యాచ్. ఇంకో బ్యాచ్ చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశాను. జాగ్రత్తగా వినండి. 3వ భాగం చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడినది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతాంధకార లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూలంతో. జాగ్రత్త. నేను ముందే చెప్పాను, పాపాత్ముడు, పచ్చి పాపాత్ముడు, మహా దుర్మార్గుడు. మీరు ఎక్కడైనా ప్రేతలని సబ్జెక్ట్ వస్తే ఎవరి ప్రేతలంటే పడద్రోయబడిన దేవదూతలు. చనిపోయిన మనుషులు దయ్యాలు గారండి, చనిపోయిన మనుషులు ప్రేతలు గారు, చనిపోయిన మనుషులు ప్రేతాత్మలు గారు. పడద్రోయబడిన ఆ దూతలే ప్రజెంట్ ప్రపంచాన్ని చుట్టుకొని ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడి నుంచి పడద్రోయబడినప్పుడు వాటి రూపం తీసేసి వాటికి ఘట సర్పాల రూపం ఇచ్చాడు. ఆ సర్పములన్నీ పరలోకం నుండి పడద్రోయబడినాయి. అక్కడ రాయబడింది, అందరు పలకండి, వారికి ఇక పరలోకములో
స్థలము లేకపోయెను. వాళ్ళకి ఏం లేదండి, ఇంకా ఏం స్థలం లేదంట, ఎక్కడ స్థలం లేదంట. ఏం మాట అండి ఇది, నాకు తెలియకడితే మీలో ఎంతమందికి పరలోకంలో స్థలం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. పరలోకంలో నిలబడడానికి కూడా ఏముండాలా, అక్కడ స్థలము లేదంటే ఇంకో స్థలం ఉంది నీకు, ఏదది, కింద పాతాళం. నాకు ఆ మాట చదివిన ప్రతిసారి బాధ అవుతుంది. ఆ దేవదూతలు పడద్రోసినప్పుడు వాటిలో ఒక భాగము ఆకాశ మండలమందున ఆ యొక్క ఆకాశములో ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పగలను, ఇప్పుడు టైం లేదు నాకు. అవి పైనుంచి తోసేస్తే మధ్యాకాశములో వాయుమండలములో ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు, సైన్స్ ఏలియన్స్ అంటారు. ఏమంటారు, ఇప్పుడు చిన్నపిల్లలకి బాగలేదని తెస్తారు, ఏమంటారు సార్, గ్రహ పట్టిందంటారు. ఏమంటారు, ఏందో గ్రహం ఉందండి, గ్రహ దోషం ఉందండి, గాలి బట్టి ఏం పట్టింది, గాలి పట్టింది అంటారు. అర్థమైందా మీకు? ఆ గ్రహాలు ఏంటివంటే ఆ పడద్రోయబడిన దూతలు ఆ మధ్యాకాశంలో ఉన్నాయి. ఇంకొన్ని దయ్యాలు ఆ పడద్రోయబడిన ప్రేతలు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు మూడో రకం ప్రేతలు ఏంటివంటే అవి టెర్రరిస్టులు. ఏంటి చెప్పండి, అబూ సలేం, సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్, వీళ్ళందరూ, కసబ్ తెలుసు, కసబ్, వీళ్ళందరూ ఎవరు? ఇలాంటి పడద్రోయబడిన ఆ దేవదూతల్లో వెరీ డేంజరస్ స్పిరిట్స్ అవి. వాటిని దేవుడు పలకండి, వాటిని బంధించి నిత్య పాశములతో బంధించి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి బంధించి భద్రం చేశాను. అక్కడ ఉన్నాయి కొన్నేమో ఆడున్నాయి, కొన్నేమో ఈడున్నాయి, కొన్నేమో కింద ఉన్నాయి. ఎందుకు నేను అడుగుతా, దేవదూతలు, ఓ దేవదూతలారా, ఎందుకయ్యా మీరు ఇట్లా దయ్యాలుగా మారిపోయారు? మీ రూపం ఏంటి, మీ కథ ఏంటి, మీ స్థానం ఏంటి, మీ నివాసం ఏంటి, మీకున్న మహిమ ఏంటి, మీకున్న వస్త్రాలేంటి, మీకున్న రెక్కలేంటి, ఇంత గ్లోరియస్ ఏంజల్స్ ఎందుకు ఇలా అయిపోయారంటే అదొక్కటే ఆన్సర్ ఇచ్చింది నాకు. నా సెన్స్కి చెప్పింది, మేము మనస్సులో గర్వించాం. చాలామందికి మనస్సులో పాపం ఉంటుంది. నేను చాలా అందంగా ఉన్నా, నాకేం మస్తు పైసా ఉంది, ఏం అంటాం. కొంచెం గర్ర అంటే మన ఆంధ్ర భాషలో బలుపు, కొంచెం బలుపు వస్తానే కొంచెం సాఫ్ట్వేర్ అయిన నెలకు 5 లక్షలు 6 లక్షలు పడతానే కాలు ఇట్లా ఆడిస్తాం, కాలు మీద కాలు వేస్తాం, ఇట్లా కాలు ఊపుతాం, కనపరుచుకుంటాం. ఓ నేను పట్టుకోలేము, ఇంకా ఏమవుతుంది నాకు ఈ మాట చెప్పాలంటే. ఎక్కడే కానీ మనస్సుతో కూడా నువ్వు ఎక్కడే కానీ ఊహించుకోవద్దు నువ్వు గొప్పని, నువ్వు మట్టని గుర్తుపెట్టుకో. ఆయన కనికరం నీ నుంచి వెళ్ళిపోయిందంటే నువ్వు ఒక దయ్యమే. నేనైనా సరే ఆ కనికరం ఉన్నంత వరకే, ఆ కనికరం పోగొట్టుకోవద్దు. చెప్పండి, ఇక్కడ విషయము, నువ్వు నాకు జాగ్రత్త అండి, నువ్వు నాకు శత్రు కాదు, నేను నీకు, నువ్వెవరు నేనెవరు, నీకు నాతో పని లేదు, నాతో నీకు పని లేదు. మనందరికీ పరలోకంతో పని ఉంది. మనం ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది, ఏమి చూచినా రికార్డ్ అవుతుంది, ఏం ఊహించుకున్నా రికార్డ్. అక్కడ చూస్తాడు, వీడు మనస్సులో ఇంత గర్విస్తాడా, వెంటనే ముళ్ళు వచ్చేస్తుంది. ఎక్కడ పెడతాడో ముళ్ళు నీకు తెలీదు, పెట్టినాక తెలుస్తుంది. అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే, ఎక్కడే కానీ మీ అందాన్ని బట్టి గౌరవించద్దు, మీ చదువులను బట్టి గర్వించద్దు, మీకున్న స్థానమును బట్టి గర్వించద్దు, మీ తల్లిదండ్రులను బట్టి కూడా గర్వించద్దు, మీకున్న ఇంటిని బట్టి, మీకున్న ఏ ఆరోగ్యాన్ని బట్టి కూడా గర్వించద్దు. ఎక్కడ గర్వించినామో పరలోకం నుంచి తెగులు వచ్చేస్తుంది. కానీ ఒక మాట అంశం ఏంటంటే పలకండి, దేవుడు దేవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టక, దేవదూతలు పాపం చేస్తేనే విడిచిపెట్టను ఒక లెక్క నాయనకు. కానీ భయం కలిగి నడుచుకోమని ఈ రహస్య పాపమంతో మొదటిగా మాట్లాడుతాడు.